కృత్రిమ మేధ కొన్నేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరిది. ప్రస్తుతం ఈ సాంకేతికత అందిస్తున్న సేవలు అన్నీ ఇన్ని కావు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పారిశ్రామికం సహా అనేక రంగాల్లో ఎన్నడూ లేని విధంగా ఏఐ వినియోగంతో సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఇక్కడి వరకు బానే ఉంది. కానీ ఏఐ సాంకేతికత దుర్వినియోగం అవుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలే అందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ఏఐ ఆధారిత కంటెంట్పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తొలగించాలనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. మరి కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఏఐ దుర్వినియోగం తగ్గుతుందా? అసలు డిజిటల్ కంటెంట్ దుర్వినియోగం కావడానికి కారణాలేంటి? ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రపంచానికి పరిచయమైన కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటివి మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. ఈ తరహాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. వచ్చి రావడంతోనే అన్ని రంగాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చెప్పాలంటే ఏఐ ప్రస్తుత ప్రపంచాన్ని ఏలుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కారణం, మొబైల్ వినియోగదారుల నుంచి మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, కార్పొరేట్ సంస్థలు ఇలా చాలా చోట్ల కృత్రిమ మేధను విరివిగా వినియోగిస్తున్న పరిస్థితి. అయితే ఏదైనా సాంకేతికత సక్రమంగా ఉపయోగిస్తే సమాజానికి ఉపయోగం, శ్రేయస్కరం కూడా. అది ఏఐ విషయంలో జరగడం లేదనేది సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కంటెంట్ ను చూస్తే అర్థమవుతోంది. అశ్లీల ఫోటోలు, వీడియోలు ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఏఐ కంటెంట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ ఆధారిత కంటెంట్ విషయంలో అభ్యంతరాలు ఉంటే వాటిని 3 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐని దుర్వినియోగం చేస్తూ అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు సృష్టిస్తున్న తరుణంలో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఫలితంగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిందే. ఎక్కడ డీప్ ఫేక్ కు గురవుతామోనన్న భయం కలుగుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం ఏఐ కంటెంట్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు 2021లో చేసిన సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. దీని ఆధారంగా సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఏఐ ఆధారిత కంటెంట్ పై నిబంధనలు కఠినతరం చేసింది. ఇవి ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఏఐ యూస్ చేసి ఎంతైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజెస్ పెరిగిపోతున్నాయి. ఈ మధ్య ఎక్కువగా ఏఐని ఎవరు యూస్ చేస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళే. ఈ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే డీప్ ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ ఇమేజెస్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఏఐ వాయిస్ని కూడా, ఏఐతో వాయిస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. మెయిన్గా ప్లాట్ఫామ్స్ యూసేజ్లో ప్లాట్ఫామ్స్ హోల్డర్స్ హ్యాస్ టు టేక్ ద అకౌంటబిలిటీ. అంటే ఏ వీడియో పడితే ఆ వీడియో వచ్చేయకూడదు. ఆ వీడియో ఏ లెవెల్ ఆఫ్ ప్రైవసీ ఉండాలి అనేది వాళ్ళు రిస్ట్రిక్షన్స్ చూసుకోవాలి. ఆ లెవెల్లో ఒకటి చూసుకోవాలి. తర్వాత హై ఫైన్స్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి మనం. అంటే ఇలా చేస్తే, ఇలా మీరు డీప్ ఫేక్ ఇమేజెస్ కానీ, ఫేక్ రీల్స్ కానీ, ఫేక్ ఏఐ వాయిస్ కానీ ఉంటే దానివల్ల మీకు ఇలాంటి ఫైన్స్, ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ సొసైటీలోకి వెళ్ళాలి. అప్పుడు మనం దీన్ని కొంచెం అరికట్టగలుగుతాం. కొత్త నిబంధనల ప్రకారం సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ పోస్ట్ చేసినట్లయితే అది కృత్రిమ మేధ ఆధారంగానే జనరేట్ చేసినట్టు స్పష్టంగా తెలియచేయాలని పేర్కొంది. ఏఐ ఆధారంగా తయారు చేసిన లేబుల్ ఖచ్చితంగా ఉండాలి. అదే సందర్భంలో ఏఐ లేబుల్ ని సోషల్ మీడియా సంస్థలు తొలగించడం కానీ, బ్లాక్ చేయటం లాంటివి కుదరదు అని చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రం. అంటే తప్పుదోవ పట్టించే కంటెంట్ తగ్గిపోయి పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే 2025 అక్టోబర్లోనే ఏఐ కంటెంట్ కు సంబంధించి కీలక ప్రతిపాదనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. స్క్రీన్ పై కనీసం 10% మేర ఏఐ వాటర్ మార్క్ ఉండాలని సూచించింది. గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. ఈ నిబంధన చాలా కఠినంగా ఉందని, అన్ని రకాల ఫార్మాట్లలో అమలు చేయటం కష్టమని తెలిపాయి. ఫలితంగా ప్రభుత్వం లేబులింగ్ నిబంధనను ఉంచి వాటర్ మార్క్ పరిమాణం 10% నిబంధనను తొలగించినట్లు తెలుస్తోంది. ఏఐ సాయంతో సృష్టించిన ఫోటోలు, ఆడియో, వీడియోలతో పాటు సమాచారం, డీప్ ఫేక్ కంటెంట్ పై కోర్టు లేదా సంబంధిత అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వాటిని 3 గంటల్లోగా తొలగించడం లేదా బ్లాక్ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా అశ్లీల సంబంధిత కంటెంట్ విషయంలో 2 గంటల్లోపే స్పందించి వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. గతంలో ఇలాంటి కంటెంట్ తొలగించడానికి 36 గంటలు గడువుండేది. దీంతో వాటిని తొలగించే సమయానికి సామాజిక మాధ్యమాల ద్వారా జరగాల్సిన నష్టం జరిగిపోయేది. వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లేది.
అలాంటి పరిణామాలు జరగకుండా కేంద్రం 36 గంటల గడువును 3 గంటలకు కుదించింది. ఫేక్ ఫోటోలు, వీడియోలతో పాటు చట్టవిరుద్ధమైన ఫ్రాడ్ ఏఐ కంటెంట్ ను అరికట్టడానికి ఆటోమేటెడ్ టూల్స్ వినియోగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాల గురించి ప్రతి 3 నెలలకు ఒకసారి యూజర్లకు తెలియచేయాలని పేర్కొంది. అయితే బేసిక్ ఎడిటింగ్, కలర్ కరెక్షన్, అనువాదం, శబ్ద నియంత్రణ, డాక్యుమెంట్ తయారీ వంటివి సింథటిక్ కంటెంట్ కిందకు పూర్తిగా రావని తెలిపింది. అలాగే రీసెర్చ్ పేపర్లు, ట్రైనింగ్ మెటీరియల్స్, పీడీఎఫ్లు, ప్రజెంటేషన్ వంటివి ఇందులోకి వస్తాయని పేర్కొంది. అయితే ఇవి తప్పుదో పట్టించే విధంగా ఉండొద్దని సూచించింది. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ ఏఐతో జనరేట్ చేసి ఉంటే తప్పనిసరిగా ఆ మేరకు వారి నుంచి సోషల్ మీడియా సంస్థలు డిక్లరేషన్ తీసుకోవాలి. ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన రక్షణ కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి మాధ్యమాల్లో ఏఐ ఆధారిత కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. అందులో యూజర్లను పక్కదో పట్టించే కంటెంట్ ఎక్కువగా కనిపించడమే బాధాకరం. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్లు రష్మిక, ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. ఇంకా చాలా మందే ఈ జాబితాలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో హీరోలు, రాజకీయ నాయకులు గొడవ పడ్డట్లు వీడియోలు సృష్టిస్తున్నారు. అవి చూసుకోవడానికి కాలక్షేపంగా ఉన్న యూజర్లను తప్పుదో పట్టించేలా ఉంటున్నాయి. గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఉండాలండి. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం భారీ చట్టాలు అనేవి రావాలి మన సమాజంలో. లేకపోతే ఏమవుతుంది, ఏఐ టూల్స్ ద్వారా ఫేక్ ప్రాపగెండా చేయటం లేదా డీప్ ఫేక్ వీడియో చేసి పబ్లిక్ డొమైన్లో ఉంచడం వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు కొంతమంది ఫేమస్ పర్సనాలిటీ ఫేసెస్తో వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలాంటి సందర్భాల్లో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం మీమ్స్ చేయటం కానీ లేదా వాళ్ళ ఫేస్ పెట్టి ఏమైనా కంటెంట్ జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ దగ్గర మన పర్మిషన్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు వాళ్ళ మీద మాత్రం మన చట్టరీత్యా తగు శిక్షలు అనేది తీసుకోవాలి. ఇదివరకు సొసైటీలో మనకి రెండే విషయాలు ఉన్నాయి. ఒకటి మంచి, చెడు అని మాత్రమే మనకు తెలుసు. ఇప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళు మార్ఫింగ్ చేసి పెట్టే కంటెంట్ మనం చూస్తుంది 24 గంటల్లో కనీసం ప్రతి ఒక్కరు 5 నుంచి 6 గంటలు మన స్క్రీనింగ్ టైం ఉంటుంది. అందులో మనం చూస్తున్న కంటెంట్ ఎంతవరకు నిజం అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇలాగే దుర్వినియోగం పరిచే వాళ్ళు లబ్ధి పొందడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మామూలు జనాలకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది నిజంగా నిజమేనా, అబద్ధమా అనే విషయం మనం తెలుసుకుని మన పిల్లలకి ఎలా చెప్పగలగాలో కూడా అర్థం కావట్లేదు. ఏఐతో చేసిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. మరి దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటని నిశ్చితంగా పరిశీలిస్తే ప్రధానంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వచ్చే కంటెంట్ పై యూజర్లు పూర్తిగా నమ్మకం కోల్పోతున్నారు. నిజమైన కంటెంట్ ఏది, ఫేక్ ఏది అనే తేడా తెలియక కొందరు అయోమయానికి గురవుతున్న పరిస్థితి. అంతేకాదు ఈ తరహా కంటెంట్ కు రీచ్ ఎక్కువగా ఉంటోందని మిగతా వాళ్లు కూడా తయారు చేయడం మొదలుపెట్టే ముప్పు ఉంటుంది. ఫలితంగా సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏఐ కంటెంట్ దుర్వినియోగం కాకుండా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏఐని యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంటెంట్ని ఎవరైనా క్రియేట్ చేసిన దాన్ని యూజ్ చేసుకుని ఏఐ చేస్తున్నప్పుడు ఆ క్రియేట్ చేసిన ఓనర్కి మనం దాని గుర్తింపు వచ్చేలాగా చేయాలి. ప్లస్ ఏఐ జనరేటెడ్ అనేది కూడా మనం ప్రతి చోట కూడా ఇది ఏఐ జనరేటెడ్ అని మెన్షన్ చేయాలి. అది ఏఐ జనరేటెడ్ అయితే ఇలాంటివి చేయడం వలన ఏమవుతుందంటే ప్రజలలో ఒక ఆలోచన విధానం పెరిగి దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి ఇది ఏఐ జనరేటెడ్, ఇది నిజమో కావచ్చు మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనం చేస్తున్న ఈ కంటెంట్ కూడా ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూసుకోవాలి. ఏఐని దుర్వినియోగం చేసేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చట్టాలు చెబుతున్నాయి. భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం ఆయా సెక్షన్ల ఆధారంగా 3 ఏళ్ల వరకు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం అయితే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. ఇవన్నీ సరిగ్గా అమలుకు నోచుకుంటే ఏఐ దుర్వినియోగం కావడానికి ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఏఐ ద్వారా కంటెంట్ దుర్వినియోగం అవుతుందనేది వాస్తవమే, కానీ ఇక్కడ యూజర్
యూజర్లు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఏ కంటెంట్ ఎక్కువగా చూస్తామో గూగుల్ ఆల్గరిథమ్స్ ద్వారా అదే కంటెంట్ ఎక్కువగా వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు ఫేక్ కంటెంట్ కు దూరంగా ఉండడం మంచిది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. దేశ భద్రత, పౌరుల స్వేచ్ఛ విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నిఘా పెంచాలి. అప్పుడే ఏఐ దుర్వినియోగం కాకుండా ఉంటుంది.